హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఆఫ్లైన్ మార్కెట్లో కానీ ఆన్లైన్ మార్కెట్లో కానీ బెస్ట్ మొబైల్స్ అండర్ 25,000 నుంచి 30,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఏ మొబైల్ ఉన్నాయి, ఈ ఫెస్టివల్స్కి నేను ఏ మొబైల్ కొనాలి ఏంటి, అలాగే నేను చెప్పే మొబైల్స్ అన్నీ కూడా వీ కార్డ్స్ కనిపిస్తాయి కదా, ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను, లేదా ఇప్పుడు బార్ కూడా వచ్చే ఉంటుంది, ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే కనుక ఎవ్రీ డీల్ కూడా స్పెట్స్ కానించి షూ కానించి ఎవ్రీ డీల్ నేను పోస్ట్ చేస్తున్నాను. చాలా మంచి ఆఫర్స్ వస్తున్నాయి అనమాట. ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను. అలాగే ఈ మొబైల్స్ అన్నీ కూడా ది బెస్ట్ 5G మొబైల్స్ అవుతాయి అండర్ 30,000 రూపీస్. ఏంటి దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. టాపిక్లకు వెళ్ళిపోతే నేను ఒక 5 మొబైల్ సెలెక్ట్ చేశాను. ఈ 5 మొబైల్ కూడా 25,000 నుంచి 30,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో మాత్రమే ఉంటాయి. ఏ మొబైల్ కూడా మనకి 30+ దాటదన్నమాట. ఈ 5 మొబైల్స్ కూడా బెస్ట్ 5G మొబైల్స్ అవుతాయి. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐక్యూ నియో 10R. యాక్చువల్గా దీని ప్రైస్ మనకి 26,000 ఉందన్నమాట. బేస్ వేరియంట్ వచ్చేసరికి 8 1GB స్టోరేజ్ వచ్చేసరికి మీరు ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ పెంచుకోవాలి, స్టోరేజ్ నాకు ఎక్కువ కావాలి అనుకుంటే ఈ అమౌంట్ కొంచెం ఎక్స్ట్రా పెట్టాల్సిందే. స్టోరేజ్ కానీ ర్యామ్ కానీ పెరుగుతాయి. లేదు మీకు బేస్ వేరియంట్ సరిపోతుంది నా ప్రైస్ తగ్గట్టు అనుకుంటే నేను చెప్పే మొబైల్ కూడా ది బెస్ట్ 5G మొబైల్ అవుతుంది. దీంట్లో డిస్ప్లే క్వాలిటీ ఇది సూపర్ ఎమోడ్ డిస్ప్లేతో వస్తుంది, 1.5 రెజల్యూషన్తో వస్తుంది, 120 రిఫ్రెష్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. మల్టీమీడియా క్వాలిటీ విషయంలో ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. మీరు మూవీస్ ఎక్కువ చూస్తాను అనుకుంటే ఈ డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ 8 1GB స్టోరేజ్తో వస్తుంది. UFS 3.1 సపోర్ట్ చేస్తుంది. అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 15తో వస్తుంది. 3+4 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తారు. 4 ఇయర్స్ వరకు ఈ మొబైల్ యూజ్ చేయొచ్చు. ప్రాసెసర్ గురించి మాట్లాడితే చాలా మంచి ప్రాసెసర్, మీకు గేమ్స్ అయితే కనుక బాగా హ్యాండిల్ చేస్తుంది. ఇదే ప్రాసెసర్ OnePlus Nordలో ఇప్పటికి నేను యూజ్ చేస్తున్నాను. నాకు ఎక్కడ ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అంటూ ఏమీ లేవు. డేట్ యూజ్ చేస్తా అనుకుంటే ఈ ప్రాసెసర్ బాగానే సపోర్ట్ చేస్తుంది. ఇంకా కెమెరా క్వాలిటీ బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఉన్నాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. సెల్ఫీ 32 మెగాపిక్సెల్ డ్యూల్ 4K రికార్డింగ్ ఉంటుంది కాబట్టి వీడియో క్వాలిటీ కానీ ఇమేజ్ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. బట్ మీరు ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి, వీడియో క్వాలిటీ మీద ఒక న్యాచురల్గా ఉంటుంది. బ్యాటరీ 6400 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 8 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. బ్యాటరీ లైఫ్ కానీ చార్జర్ కానీ డిస్ప్లే క్వాలిటీ కానీ ప్రాసెసర్ కానీ ర్యామ్ స్టోరేజ్ కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్లో బెస్ట్ 5G మొబైల్ అవుతుంది. ఇది మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది, ఒకసారి చూడండి. క్రెడిట్ కార్డు ఉంది అనుకుంటే ఇంకా బెనిఫిట్, కొంచెం ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే కెమెరా వైజ్ ఒక మంచి మొబైల్ కావాలి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ ఫొటోస్ కానీ ఎక్కువ తీస్తాను అనుకుంటే మీకు కనిపించే మొబైల్ వివో T4 Pro 5G అనే మొబైల్. బేసిక్గా ఈ మొబైల్ మనకి ఆఫ్లైన్ మార్కెట్లో దొరకకపోవచ్చు, దొరికితే కనుక వెల్డన్. లేదు మీకు ఆన్లైన్లో కావాలనుకుంటే కనుక ఇది మనకి అమెజాన్లో ఉంది, ఫ్లిప్కార్ట్లో ఉంది. మీ ప్రైస్ తగ్గట్టు మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. వెబ్సైట్లో అయితే కనుక ఒక్కోసారి మనకి క్రెడిట్ కార్డ్ ఆఫర్ వస్తుంది, ఒకసారి చూడండి. ఏదైనా మీరు బెనిఫిట్ ఉంటే కనుక తీసుకోవచ్చు. కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మనకి 2 కెమెరాలు ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెకండ్ కెమెరా 50 మెగాపిక్సెల్ 3x ఆప్టికల్ జూమ్స్ ఫోటోస్ తీయచ్చు. ఆప్టికల్ ఇమేజ్ స్టెప్పులతో వస్తుంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెప్పులతో వస్తుంది. సెల్ఫీ 32 మెగాపిక్సెల్. సో డ్యూల్ 4K రికార్డింగ్ ఉంటుంది కాబట్టి కెమెరా క్వాలిటీ కానీ వీడియో క్వాలిటీ కానీ పోర్ట్రేట్ తీసిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగుంటుంది. వీడియో క్వాలిటీ బాగుండాలన్నా ఇమేజ్ క్వాలిటీ బాగుండాలన్నా సరే ఈ కెమెరా క్వాలిటీ ది బెస్ట్ లెవెల్ ఇస్తుంది అనమాట. ఆ ప్రైస్ సెగ్మెంట్లో బెస్ట్ కెమెరా మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు. ఇంకా ప్రాసెసర్ అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 15తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ 8 1GB స్టోరేజ్తో వస్తుంది. UFS 2.2 సపోర్ట్ చేస్తుంది. ప్రాసెస్ అయితే కనుక బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఇదే ప్రాసెస్ మనకు కనిపిస్తూనే ఉంటుంది, వినిపిస్తూనే ఉంటుంది. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ కానీ బాగానే ఉంటుంది. 6550 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్ లో మనకి 90 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. సో 1 డే వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. మీరు హెవీ గేమ్స్ ఆడతానుకున్నా, హెవీగా ఫొటోస్ తీస్తానుకున్నా సరే, వీడియోస్ ఎక్కువ తీస్తానుకుంటే కనుక 6 అవర్స్ కానీ 4 అవర్స్ కానీ వస్తుంది. ఒక నార్మల్గా డేట్ యూజ్ చేస్తాను అనుకుంటే ఈ ప్రాసెసర్కి ఈ బ్యాటరీ కెపాసిటీ బాగానే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ ఇది ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ ఎమోడ్ డిస్ప్లేతో వస్తుంది. 10-bit ప్యాన్లో 120 రిఫ్రెష్తో వస్తుంది. SDR సపోర్ట్ చేస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ నాట్ బ్యాడ్, బాగానే ఉంటుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము, బట్ ఈ డిస్ప్లే కొంచెం తగ్గించారన్నమాట అదర్ వేరే బ్రాండ్స్తో పోల్చుకుంటే. ఎనీవే వివోకి మంచి మార్కెట్ ఉంది, ఆఫ్లైన్ మార్కెట్లో కానీ ఆన్లైన్ మార్కెట్లో కానీ. రీసెంట్ సేల్స్లో మనకి ఈ మొబైల్ బాగా సేల్ అవుతుంది అనమాట. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ కిల్లర్ డీల్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే 28,000లో ఓఎస్ పరంగా అప్డేట్స్ పరంగా కానీ కెమెరా విషయంలో కానీ
ప్రాసెసర్ విషయంలో కానీ ది బెస్ట్గా అనిపించాలి అనుకుంటే మీకు కనిపించే మొబైల్ నథింగ్ ఫోన్ 3A Pro 5G అనే మొబైల్. కెమెరా క్వాలిటీ విషయంలో కానీ వాయిస్ పరంగా క్వాలిటీ విషయంలో కానీ చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాలు ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 3x ఆప్టికల్ జూమ్స్ ఫోటోస్ తీయొచ్చు, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీ, 50 మెగాపిక్సెల్ డ్యూల్ 4K రికార్డింగ్ ఉంటుంది. ఇందులో వచ్చేసరికి కెమెరా క్వాలిటీ డీసెంట్ గా ఉంటుంది. వీడియో క్వాలిటీ అయితే మాత్రం చాలా న్యాచురల్ గా ఉంటుంది. వీడియో క్వాలిటీతో పాటు ఇమేజ్ క్వాలిటీ బాగుండాలి అనుకుంటే ఈ కెమెరాస్ చాలా బాగుంటాయి. ప్రాసెసర్ అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 15 తో వస్తుంది. 3+6 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తారు. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 800GB స్టోరేజ్ తో వస్తుంది. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ కానీ బాగానే సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రాసెసర్ మీకు హెవీ గేమ్స్ కాదు కానీ ఒక నార్మల్గా యూజ్ చేస్తాను అనుకుంటే ఈ ప్రాసెసర్ బాగానే సపోర్ట్ చేస్తుంది. ఎవ్రీ మంత్ మనకి ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుంది అనమాట. ఫిక్స్ చేస్తూ ఉంటారు మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్ లో మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేయట్లేదు, బట్ సపోర్ట్ చేస్తుంది. 50 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. 1 డే వస్తుంది. బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి డిస్ప్లే క్వాలిటీ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 10-bit ప్యాన్ లో 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. బట్ చెప్పాక మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్ లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కానీ వీళ్ళు కొంచెం కాంప్రమైజ్ అయ్యారన్నమాట ఇది వచ్చేసరికి. ఎనీవే ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ మొబైల్ కిల్లర్ డీల్ అవుతుంది. ఒక్కొక్కసారి మనకి ఏదో క్రెడిట్ కార్డ్ ఆఫర్ వస్తూనే ఉంటుంది అనమాట. ఫ్లిప్కార్ట్ లో మనకి అవైలబుల్గా ఉంది, ఒకసారి చూడండి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ఆ ప్రైస్ సెగ్మెంట్ లో గేమింగ్ వైజ్ కానీ బ్రాండ్ వైజ్ కానీ ఒక మంచి మొబైల్ కావాలి అనుకుంటే మీకు కనిపించే మొబైల్ ఒప్పో K13 టర్బో. బేసిక్ గా ఈ మొబైల్ మనకి మొన్న ఆఫర్ లో మనకి 25,000కే వచ్చిందనమాట. కొంచెం ప్రైస్ ఎక్కువైంది. ఎనీవే కొంచెం ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు. ప్రాసెసర్ గురించి మాట్లాడితే అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 15 తో వస్తుంది. 3+4 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తారు. మీడియాటెక్ ప్రాసెసర్ 8450 ప్రాసెసర్ చాలా మంచి ప్రాసెసర్. 850GB స్టోరేజ్ తో వస్తుంది. UFS 3.1 సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ కానీ ఓఎస్ కానీ చాలా బాగుంటుంది అనమాట. సో ఈ ప్రాసెసర్ గేమ్స్ బాగానే హ్యాండిల్ చేస్తుంది. గేమింగ్ విషయంలో ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు. లేదు మీరు ఎక్కువ టాస్క్ ఎక్కువ ఆడతా అనుకున్నా సరే, ఎక్కువ యాప్స్ వేస్తా అనుకున్నా సరే ఈ ప్రాసెసర్ బాగానే సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే క్వాలిటీ ఇది ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 1.5K రెజల్యూషన్తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. 10-bit ప్యాన్లో HDR అన్ని సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంటుంది. ఈ మొబైల్ ని చూశాను, అన్బాక్సింగ్ చేయలేదు కానీ మా కొలిక్కి ఒకరికి ఇప్పించాను అనమాట. బాగుంది మొబైల్ వచ్చేసరికి. బ్యాక్ సైడ్ మనకి ఫ్యాన్ ఉంది కాబట్టి ఇన్బిల్డ్ ఫ్యాన్, హీటింగ్ సమస్య అంటూ నాకు ఏమీ రాలేదు. కెమెరా క్వాలిటీ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ అన్నమాట. కెమెరా క్వాలిటీ అయితే కనుక బాగానే ఉంది కానీ మీరు ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి ఇందులో మాత్రం. బట్ AI మాత్రం బాగా ఇంప్లిమెంట్ చేశారు. పిక్చర్ క్వాలిటీ అయితే కనుక చాలా బూస్టర్ చూపిస్తుంది, బాగుంది. బ్యాటరీ 7000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్ లో మనకి 80 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. బ్యాటరీ లైఫ్ అయితే 1 డే వస్తుంది. మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా సరే మనకి 7 అవర్స్ వస్తుంది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో బ్యాటరీ గానీ ప్రాసెసర్ గానీ డిస్ప్లే క్వాలిటీ ఈ మూడు కూడా ఈ మొబైల్ కి హైలైట్ అవుతుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మీకు ఆల్రౌండ్ మొబైల్ కావాలి అన్ని విషయాల్లో, డిస్ప్లే క్వాలిటీ, కెమెరా క్వాలిటీ, ప్రాసెసర్, బ్యాటరీ, రివర్స్ ఛార్జ్ అన్నీ ఉండాలి, ఐపీ రేటింగ్ ఉండాలి అనుకుంటే మీకు కనిపించే మొబైల్ మోటో ఎడ్జ్ 60 Pro అన్నమాట. బేసిక్ గా మొబైల్ ప్రైస్ మనకి 30+ ఉంటే కనుక ప్రైస్ డ్రాప్ అయింది మనకి 28,000 నుంచి 30,000. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఫెస్టివల్ అవుతూ ఉంటుంది. ఒకసారి కన్సిడర్ చేయొచ్చు. చాలా మంది కొన్నారు. గ్రాఫ్ అయితే కనుక విపరీతంగా పెరిగింది. స్పెక్స్ కూడా చాలా బాగుంటాయి. డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే ఇది 1.5K రెజల్యూషన్ తో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ప్యాటర్న్ కలర్స్ తో వస్తుంది కాబట్టి ఆడియో క్వాలిటీ కానీ డిస్ప్లే క్వాలిటీ కానీ ఎంత తక్కువ మాట్లాడితే అంతే మంచిది. చాలా బాగుంటుంది. ఈ మొబైల్ నేను యూజ్ చేస్తాను కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ మెయిన్ హైలైట్ పాయింట్ కెమెరా క్వాలిటీ అన్నమాట. బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాలు ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 10 మెగాపిక్సెల్ 3x ఆప్టికల్ జూమ్స్ ఫోటోస్ తీయొచ్చు. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ డ్యూల్ 4K రికార్డింగ్ ఉంటుంది. ఇందులో వచ్చేసరికి కెమెరా క్వాలిటీ అయితే మాత్రం మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు, చాలా బాగుంటుంది అనమాట. వీడియో క్వాలిటీ కానీ ఇమేజ్ క్వాలిటీ కానీ మ్యాక్రోలో తీసిన ఫొటోస్ కానీ చాలా బాగుంటుంది. అండ్ ప్రాసెసర్ అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 15 తో వస్తుంది. 3+4 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తారు. ఇది మీడియాటెక్ ప్రాసెసర్ 850GB స్టోరేజ్ తో వస్తుంది. UFS 4.0 సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ కానీ అప్డేట్స్ కానీ చాలా బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ బ్యాటరీ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్ లో మనకి 90 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. 15 వాట్స్ వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. 5 వాట్స్ రివర్స్ ఛార్జ్ ఉంటుంది అనమాట. ఐపీ రేటింగ్ తో వస్తుంది. చెప్పాక ఒక మినీ ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలి అనుకుంటే ఈ మొబైల్ చాలా బాగుంటుంది. నేను చెప్పే మొబైల్స్ అన్ని కూడా 25,000 నుంచి 30,000 ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఉంటాయి.
ఏ మొబైల్ కూడా మీకు 30+ దాటదు. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ 5 మొబైల్స్ కూడా ది బెస్ట్ 5G మొబైల్స్ అవుతాయి. వీడియో నచ్చిందా? ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. హైప్ బటన్ ఉంటుంది, హైప్ చేసి మన వీడియోని కొంచెం బూస్ట్ చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అలాగే నేను చెప్పే మొబైల్స్ అన్ని కూడా వీ కార్డ్స్ కనిపిస్తాయి కదా, అక్కడ డైరెక్ట్గా వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. దాంతోపాటు టెలిగ్రామ్ యాప్ కూడా ఉంది, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను, ఫాలో అవుతూ ఉండండి. ఫెస్టివల్స్ వస్తున్నాయి అండ్ మీకు ఏదో ఒక ఆఫర్ వస్తూనే ఉంటుంది, పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఈరోజు టాపిక్ ఇది. మీకు నచ్చిందని ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. బాయ్ బాయ్, జై హింద్.